హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అండ్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. అండ్ ఫంక్షన్ అనేది ఒక లాజికల్ ఫంక్షన్. లాజికల్ ఫంక్షన్ అంటే మనకి రిజల్ట్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం అండ్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలనే దానికోసం. ఇక్కడ ఎంప్లాయీస్ డేటా ఉంది. ఇక్కడ ప్రతి నెల వాళ్ళ పర్ఫార్మెన్స్ రికార్డ్ చేయబడి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక క్రైటీరియా ఇచ్చారు. ప్రతి నెల ఎవరికైతే 90 కంటే ఎక్కువ ఉంటుందో పర్ఫార్మెన్స్, వాళ్ళది అంటే 3 నెలలలో 90% కంటే ఎక్కువ ఎలా ఉందని తెలుసుకోవడానికి అండ్ ఫంక్షన్ యూజ్ చేసి ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ఇక్కడ అండ్ ఫంక్షన్ తీసుకొని మనం 3 నెలల డేటా కోసం 3 కండిషన్స్ని క్రియేట్ చేద్దాం. సో జూలై నెల గ్రేటర్ దాన్ 90, ఆగస్ట్ మంత్ గ్రేటర్ దాన్ 90, సెప్టెంబర్ మంత్ గ్రేటర్ దాన్ 90. సో ఇప్పుడు అండ్ ఫంక్షన్ ఏంటంటే మనకు ఎన్ని కండిషన్స్ ఇచ్చామో అన్ని కండిషన్స్ ట్రూ అయితేనే ట్రూ అని రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ అని రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మనకు ఎంత డేటా ఉందో అంత డేటాకి ట్రాక్ చేద్దాం. సో ఇక్కడ ట్రూ వచ్చినవన్నీ మనకు ఆల్ కండిషన్స్ ట్రూ ఉంటేనే ట్రూ వస్తాయి. ఎనీవన్ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా కూడా ఫాల్స్ అని చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు అండ్ కండిషన్స్ లో మనం ఎన్ని కండిషన్స్ వరకు ఇచ్చుకోవచ్చు? మాక్సిమం ఈజ్ 255 కండిషన్స్. 255 కండిషన్స్ వరకు అండ్ ఫంక్షన్ లో ఇవ్వచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.